నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను నీ వాక్యమును, అంటే వాక్యం ఏం చేస్తుంది అంటే పాపముల్లో పడకుండా కాపాడుతుంది. వాక్యం ఏం చేస్తుందండి? దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును నేను, అంటే హృదయములో వాక్యం ఉంటే ఆ వ్యక్తి ఏం చేయలేడండి? పాపము చేయలేడు. మనందరికీ తెలుసు కదండి, కరోనా సమయంలో మనందరికీ వ్యాక్సిన్లు పొడిచేశారండి. ఎవరైనా వేయించుకున్న వాళ్ళు ఉన్నారమ్మా? వేయించుకోని వారిని బట్టి దేవునికి స్తోత్రం అండి. అది నా అందరం పొల్లమంట ఒక్కలెనకాల ఒక్కలు నాకేంటి అంట వెళ్ళిపోయాం. ఇది నేను ఒక్కొక్కడు హార్ట్ అటాక్ వచ్చి లెగిసిపోతూ ఉంటే మనందరికి ఏం కలుగుతున్నాయి అంటే అయ్యో బాబు ఇదేంటి కదా. కానీ నిజంగా అప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అప్పుడు మనందరం కూడా ఏం చేయబడ్డామంటే, ఆ వ్యాక్సిన్ ఏం చేసింది అంటే ఆ వైరస్ నుంచి మనల్ని ఏం చేసిందండి? కాపాడింది కదా. ఇది నాన్న పెట్టిన పిల్లలకు కావచ్చు, చిన్నప్పటి నుంచే ఏమేసేస్తున్నారంటే వ్యాక్సిన్స్ ఒక్కొక్క దానికి. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో వారు ఎటువంటి బలహీనతల్లో పడకుండా ముందు జాగ్రత్తగా ఏమేస్తున్నారండి? వ్యాక్సిన్స్. ఇది నాన్న దేవుని వాక్యం అంటండి, పాపము నుంచి ఒక వ్యాక్సిన్ లాగా మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి ఏం చేయడండి? కానీ ఈ దినాన వాక్యము ఉండవలసిన చోట ఉండలేదు, కానీ మిగతా అన్ని చోట్ల ఉంటుందండి. నేను చెప్పింది మీకు అర్థమైందేమో కదా. బైబిల్ గ్రంథం మనందరింట్లో ఉంటుందండి. ఎన్నున్నాయి? చాలా ఉంటాయి. షెల్ఫ్లు చూస్తే బైబిల్, ఇంటి గోడల మీద చూస్తే దేవుని వాక్యాలు. ఇంకా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో స్టేటస్లో ఏముంటుందండి? దేవుని వాక్యం. కానీ పెట్టుకోద్దని నేను అంటలేదు, పెట్టుకోండి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యం మన షెల్ఫ్లో ఉండటం వల్ల ఉపయోగం లేదు, దేవుని వాక్యం మన గోడల మీద ఉండటం వల్ల ఉపయోగం లేదు, దేవుని వాక్యం మన సెల్ ఫోన్లో ఉండడం వల్ల ఉపయోగం లేదు, దేవుని వాక్యం మన స్టేటస్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు. దేవుని వాక్యం హృదయములో ఉంటే, ఎక్కడ ఉండాలంటండి? హృదయములో ఉంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఒక వ్యాక్సిన్ లాగా, పాపానికి వ్యాక్సిన్ అంటండి అది.